నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదరికం ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏ పల్లెకు చూసినా, ఏ పట్టణానికి చూసినా, ఏ ఊరికి చూసినా, ఏ వాడకు చూసినా ఈరోజు కార్లలో వెళ్తున్నామంటే అప్పట్లో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్నటువంటి చొరవ. మళ్ళీ ఇప్పుడు ఐటీ విద్యాశాఖ కీలకమైనటువంటి శాఖ. ఐటీ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశే గమ్యస్థానం అనే విధంగా గూగుల్ని వైజాగ్ తీసుకురావడం జరిగింది. అలాగే పరిశ్రమలను తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలంటే ఎన్ని వందల పరిశ్రమలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో దేశ విదేశాల్లో తిరిగి పరిశ్రమల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఒక ఆయన దావోసు పోవాలంటే చలి ఎక్కువగా ఉందని చెప్పి నీడ దుప్పటి కప్పుకున్నాడు. ఆడిపోయి దుప్పటి కప్పుకుంటే 4 కంపెనీలు వచ్చుంటాయి. ఆడిపోయి దుప్పటి కప్పుకొని పడుకున్నా కూడా ఏదో ఇంత దూరం వచ్చాడు 2 కంపెనీలు వచ్చుంటాయి. ఆడు చల్లుందని 7 దుప్పటి కప్పుకున్న నాయకుడిని మనం భరించాం. కానీ తెలుగు ప్రజలు గౌరవంగా ఉండాలి. ఏ కుటుంబం కూడా కడుపు కోతతో ఇబ్బంది పడకూడదు, ఆకలితో అలమటించకూడదు. ఏ కుటుంబంలో మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించేవారో, కార్యకర్తలు ఎంతగా అభిమానించేవారని. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక ప్రజా పాలకుడు అంటే ఏ విధంగా ఉండాలనంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చూపించే విధంగా ఆయన మన యొక్క గౌరవాన్ని పెంచడం జరిగింది పరిపాలనలో. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాలన్నింటినీ పుణికిపుచ్చుకొని ఆయన ధైర్యాన్ని ముందు చూపుని, అలాగే తాతగారి దగ్గర ఉన్నటువంటి ఔదార్యాన్ని, నిర్మాణాన్ని కలగలుపుకుని ఈరోజు మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి శిక్షణ తరగతులను పునః ప్రారంభించడం జరిగింది. అంతేకాదు కార్యకర్తే అధినేత అన్నటువంటి ధైర్యమైనటువంటి మాటని ప్రకటించడం జరిగింది. మేము ఎవరు ఏ స్థానంలో ఉన్నా తెలుగుదేశానికి అధినేత కార్యకర్తే అని గౌరవంగా గొప్పగా చాటి చెప్తున్నటువంటి మహనీయుడు. నారా లోకేష్ బాబు గారు తెలుగు ప్రజానీకానికి గౌరవం, ఈ దేశం మీసం మెలియాలంటే, తెలుగు ప్రజల మీసం మెలియాలంటే తెలుగు ప్రజల మీసం నారా లోకేష్ బాబు గారిని గౌరవంగా తెలియజేస్తుంది. అంతటి ఘనకీర్తిని సాధించి తెలుగు ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశయాలు నెరవేరాలి, ఆయన ఆకాంక్షలు నెరవేరాలి. ఆయన పట్టిందల్లా బంగారం కావాలి. ఆయన 40 సంవత్సరాలకు పైగా ఈ తెలుగు నేలని పాలించాలి. అందుకు అవసరమైనటువంటి శక్తిని, యుక్తిని
ఏమైంది పట్టుకుండా వాళ్ళనే కవర్ చేస్తారు మొత్తం అందరూ